నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు పక్కన జరిగితే వస్తారు పోతా ఉన్నారు మీరు ఎందుకు రండి ఎదురుపోతారు బాయ్ గూడూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న రైతు బజార్ డంపింగ్ యార్డులా తయారైందని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చెత్తను తొలగించాలని టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ వాటం బెడ్ శివకుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పాత రైతు బజార్ను టీడీపీ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ శివకుమార్ పరిశీలించారు. శివకుమార్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో రైతు బజార్ ఉందని, అయితే కొత్త రైతు బజార్ ఏర్పాటు కావడంతో దుకాణాలు అక్కడికి మార్చడం జరిగిందని తెలిపారు. దీంతో పాత రైతు బజార్ చెత్తతో డంపింగ్ యార్డ్లా తయారైందని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చెత్తను తొలగించాలని కోరారు. శ్రీ ధర్మనాథస్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పాత రైతు బజార్ అంటే అప్పుడు టెంపరీగా ఈ స్థలాన్ని రైతు బజార్కి వాడుకుంటూ ఉండడం జరిగింది. వాళ్ళకి నూతనంగా రైతు బజార్ నిర్మించి దీన్ని ఖాళీ చేసి వాళ్ళకి రైతు బజార్లోకి పంపించడం జరిగిన తర్వాత ఇది ఒక డంపింగ్ యార్డ్లాగా తయారైపోయింది. నడిబొడ్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని సునీల్ అన్న గారు పోతూ వస్తూ చూసి అదేందో శివ ఆడ మరీ అంత చెత్త చేరిపోయింది, డంపింగ్ యార్డ్ లాగా ఉంది, ఏంది దాన్ని పోయి ఒకసారి గమనించండి, చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఆ దుర్వాసన వస్తుందని ఇద్దరు ముగ్గురు చెప్పారు అని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ని రేపు సాయంత్రం లోపల క్లీన్ చేసి ఈ పవిత్రమైన స్థలంలో ఏదో ఒక స్టాచ్యూ ఒకటి పెట్టి ఇంకెవరు ఇక్కడ చెత్త పోయినకుండా చూసుకునే బాధ్యత ఈవో గారికి అప్పచెప్తూ ఇక్కడున్న స్థలాల్లో దీనికి చుట్టూరు కాంపౌండ్ నిర్మించడం కానీ ఇంకేదైనా ఫర్దర్గా ఏమైనా తీసుకోవాలంటే సునీల్ అన్న పర్మిషన్ తీసుకొని సునీల్ అన్న గారితో మాట్లాడి ఈ చుట్టూరు ఈ స్థలాన్ని కాపాడుకోవాలని చెప్పి దేవస్థానానికి ఎప్పుడూ ఉన్నటువంటి ఆస్తి ఇది. ఈ ఆస్తిని నిలబెట్టే విషయంలో అధికారులు కొంచెం సహకరించి అధికారులు ఈ విషయంలో తొందరపాటు తీసుకుని ఎప్పుడో ఇప్పుడు గోడలు కాదయ్యి అప్పుడెప్పుడో 91లో బ్రహ్మోత్సవాలు చేసి తిరణాలు చేసి పగలగొట్టి కట్టినటువంటి గోడలు తప్ప మళ్ళీ దాన్ని నిర్మించినట్లేదు, ఎక్కడ పడిపోయినాయి. వీటిల్ని త్వరగా నిర్మిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు
18/6/2024 తేదీన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సర్వసభ్య సమావేశం నందు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్రావు మాట్లాడుతూ పెరిగిన కరువు భృత్యం మరియు నిత్యావసర సరుకుల ధర వనరులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు వెంటనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్రావు గారు డిమాండ్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ గూడూరు బ్రాంచ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కామ్రేడ్ శంకర్రావు గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం రైల్వే కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాథమిక హక్కు అయిన కనీస పెన్షన్ సౌకర్యం లేని నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, సేఫ్టీ విభాగాల్లో పనిచేస్తున్న అందరికీ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, ఇంజనీరింగ్ సిబ్బందికి పెట్రోలింగ్ దూరాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ డిఆర్యూసీసీ మెంబర్ మరియు రోటరీ కోస్టల్ జోన్ అసిస్టెంట్ గవర్నర్ శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ గూడూరు మేజర్ రైల్వే జంక్షన్ కనుక గూడూరులో వందే భారత్ ట్రైన్లకు హాల్ట్ ఇవ్వాలని, గూడూరు రైల్వే స్టేషన్ నందు మౌలిక సదుపాయాలు అలాగే కరోనా సమయంలో ఆపిన కొన్ని ట్రైన్స్ను తిరిగి పునరుద్ధరించాలని, అలాగే గూడూరు రైల్వే స్టేషన్ మరికొన్ని మౌలిక సదుపాయాలతో కూడిన మెమోరాండంను సమర్పించి త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ లీలా గారు కార్మికుల హక్కుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఎప్పుడూ పోరాడుతుందని, రాబోయే రైల్వే ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ను ఏకైక గుర్తింపు యూనియన్గా గెలిపించాలని కోరారు. గూడూరు బ్రాంచ్ సర్వసభ్య సమావేశం సందర్భంగా స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రైల్వే కార్మికులకు ఈఎన్ఈఎల్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రైల్వే కార్మికులకు రక్త పరీక్షలు, దంత పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైతే 120 రోజులు క్యాజువల్ లేబర్ సర్వీస్ ఉందో, ఎవరికైతే స్కేల్ వచ్చిందో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయించడం జరిగిన తర్వాత దాంతో వదిలేదు. పెన్షన్ కావాలి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆ రోజుల్లో క్యాజువల్ లేబర్గా పనిచేసేవాడు. పర్మనెంట్ అయ్యే రోజుకి ఆ సర్వీస్ కౌంట్ అయ్యేది కాదు పెన్షన్కి. దానికోసమని మళ్ళీ కొట్లాడి 50% సర్వీస్కు కలిపి మరి పెన్షన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఖచ్చితంగా రైల్వే బోర్డే కాదు, ఇలాంటి బోర్డులను ఎంతోమందిని చూస్తాం. 74లో ఇందిరాగాంధీ మనం సమ్మె చేస్తున్నప్పుడు చెప్పింది, కొంత చేస్తాను ఎవరైనా సరే అని. సమ్మె చేస్తే మానేలా, బోనస్ తెచ్చుకోవడం మానేలా. బోనస్ వచ్చిందా? 68లో ఇవాళ 18,000 కనీస వేతనం, మినిమం వేజ్ కోసం కనీస వేతనం, నీడ్ బేస్డ్ మినిమం వేజ్ కనీస వేతనం కోసం కొట్లాడాం. వచ్చిందా లేదా? వచ్చింది. 68లో డిఏ కోసం కొట్లాడాం. ఇవాళ సంవత్సరానికి 2 సార్లు డిఏ తీసుకుంటున్నాం. పోరాటం లేకుండా ఏది వచ్చింది ఈ దేశంలో? ఈ దేశంలో పోరాడకుండా ఏది రాలా. కాబట్టి పోరాటం ముఖ్యం, యూనిటీ ముఖ్యం, ఒక యూనియన్ ఉండటం ముఖ్యం. దాన్ని మీరు తీయగలిగిన రోజు, దానికి తీసుకొచ్చిన రోజు ఖచ్చితంగా రైల్వే కార్మికుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. మన గ్రేడ్ పెరుగుతాయి. మన 8వ వేతన సంఘం రావాలి. వస్తుందో లేదో ఎవరికి తెలీదు. మోడీ గారు ఇస్తారా? అయ్యా బాబు ఎవరన్నా ఆయన ఇస్తారు. ఎన్పిఎస్ రద్దు చేయాలి. చాలామందికి అసలు మీకు పెన్షన్ లేదు. వాళ్ళు 2004 తర్వాత చెప్పిన వాళ్ళు 6 తప్పితే మిగతా ఎవరికి పెన్షన్ లేదు. ఎన్పిఎస్ మరి దాన్ని రద్దు చేయాలంటే పోరాటం చేయాలి కదా. పోరాటం చేయాలంటే 100 యూనియన్లు ఉంటే పోరాటాలు జరుగుతాయా? అందరూ కలుస్తారా? పక్కింటి వాళ్ళు మనమే గలం, ఇంట్లో అన్నదమ్ములే గలం, ఇంట్లో అక్క చెల్లెళ్ళే గలం. మరి ఇన్ని యూనియన్లు కలుపుకుని ఎక్కడైనా పోరాటం వస్తుందా? దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ తయారు చేసుకోవాలి. చేసుకున్న రోజు తప్పనిసరిగా మనం గెలుస్తాం. శ్రీక్షేత్రంలో మనం గెలుస్తాం. ఎందుకు? ఒక ఓటు మెజార్టీ వస్తే గెలుస్తాం కాబట్టి. అదే 70 పెడితే ఎవరు గెలవు శ్రీక్షేత్రంలో కూడా.
జీసెస్లో నేను చెప్పాను, జీసెస్ అనేది వ్యాపారం కాదు. నేను ఎలక్షన్లో పోటీ చేయమని చెప్పాను. లోన్లు ఇవ్వటం మనం చేయం కాదు. లోన్లు ఇచ్చి కుటుంబాన్ని వెలుముద్రలు ఇచ్చి ఎల్టీఐ వెతుకుని ఆ రోజుల్లో ఉద్యోగాలు చేసినాం. ఆ రోజులతో పోల్చుకుంటే 100కి 90% మనం అనేక విషయాల మీద సక్సెస్ సాధించాం. ఇంజనీరింగ్ కార్మికులు తీసుకుందాం, క్యాజువల్ లేబర్ నుంచి పర్మనెంట్ చేయడానికి ముందుగా కొట్లాడి రైల్వే బోర్డుతో ఏపీ స్కేల్ సాధించుకున్నాం. ఏపీ స్కేల్ సాధించుకున్న తర్వాత జగజ్జీవన్ రామ్ గారు రైల్వే మినిస్టర్ ఉండగా మన చంద్రశేఖర్ గారి గురించి చాలామంది చెప్పారు. నేను ఉదయాన్నే కూడా సార్ని పర్సనల్గా కలుసుకున్నాను. గూడూరు రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు మరియు వందే భారత్ ట్రైన్ని కూడా ఆపే విధంగా నేను సార్ కూడా జరిగింది. దానికి సారు సానుకూలంగా స్పందిస్తూ గూడూరు రైల్వే స్టేషన్ సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి కూడా మీరు ఒక మెమోరాండం రూపంలో ఇస్తే తద్వారా నేను మంత్రి గారితో కానీ మాట్లాడి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకసారికి ఒక మెమోరాండం ఇస్తున్నాను. దాన్ని పరిశీలించి తద్వారా మీరు ఏవైతే గూడూరు స్టేషన్కి మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసే విధంగా చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఇప్పుడు మంచి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసిన నాగేశ్వర గారికి, అదేవిధంగా గూడూరు బ్రాంచి సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకరరావు గారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జనరల్ బాడీ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ బాడీ కార్యక్రమానికి సభాధ్యక్షులు బ్రాంచి సెక్రటరీ నాగేశ్వర గారికి, అదేవిధంగా తరఫున గూడూరు బ్రాంచ్ తరఫున మీకు మా రుణపడి ఉన్నాం సార్. ఎందుకంటే చాలా పెద్ద కేసు అది. చేవూరు మహేష్ సార్, అలాగే ఇక్కడ ఇంకొక 2 కేసులు కూడా ఎవరు సాధించలేని కేసులు మీరు సాధించి పెట్టారు సార్ మా బ్రాంచ్కి. అవి కూడా సీజీ అపాయింట్మెంట్ సార్. మెడికల్ డీ కేటగిరీ అయ్యి ఆ కుటుంబానికి చాలా కష్టాల్లో గెలిపింది సార్ ఆ కుటుంబం. అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకొని వాళ్ళందరికీ కూడా మీరు మీ చొరవతో మాకు ఉద్యోగులు ఇప్పించడానికి ధన్యవాదాలు సార్. ఆ కుటుంబాలు మీకు రుణపడి ఉన్నాయి సార్. అలాగే ఇంకొక కేసు మా బ్రాంచ్లో గత 10 సంవత్సరాల నుంచి నలుగుతుంది సార్ ఆ కేసు. ఇప్పటికీ చీఫ్ దాంట్లో ఉంది సార్. ఆ అబ్బాయి కూడా ఇక్కడే పేపర్ పట్టుకొని తిరుగుతున్నాడు సార్ మీకోసం. ఆ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ పేరు హరి సార్. వాళ్ళ నకల్లా హరి ఉంటే సార్ అవకాశం ఉంటుంది సార్. మాకు కూడా నాణ్యమైన ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. ఈ సిజిహెచ్ఎస్ టారిఫ్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయడం వల్ల రెఫరల్ హాస్పిటల్లో కూడా చిన్న చూపు చూస్తున్నారు సార్ కార్మికుల్ని. అది మంచి పద్ధతి కాదు. దానికి ఏదైనా ఆ సమస్యకి సరైన పరిష్కారం కనుక్కుంటారని చెప్పి మీకు నిర్ణయించుకుంటున్నాం సార్ మా బ్రాంచ్ తరఫున. అలాగే ఇక్కడ ఈ మధ్యకాలంలో సురేష్ గారు బ్రాంచ్ సెక్రటరీ కొనసాగుతున్నారు సార్. నారపరెడ్డి సీతారామిరెడ్డి ఫౌండేషన్ ద్వారా విద్యకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద విద్యార్థులను ఆదుకుంటామని ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మనుబోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక మనుబోలు శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అందులో భాగంగా జేవీవీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి పాలకోటేశ్వరరావు గుండెపోటు వచ్చేందుకు కారణాలు, నివారణ మార్గాలు మరియు సిపిఆర్ గురించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేబీవీ నాయకులు నూనె లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, మెజిషియన్ చైతన్య, సైన్స్ ఉపాధ్యాయులు ఎం రాధయ్య, కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలో పెద్ద పులి సంచారం ఉందన్నారు. అయితే కారు దెబ్బతిన్న తీరును బట్టి జంతువును ఢీకొంటే అంత దెబ్బతినే అవకాశం లేదని, ఘటన జరిగిన ప్రదేశంలో రక్త నమూనాలు కానీ, గాయాలు, ఆనవాళ్లు కానీ ఏమీ లేవన్నారు. ఘటనా స్థలంలో కొన్ని ఆనవాళ్లు సేకరించి
సీసీఎంబీ ల్యాబ్కు పంపామని, సీసీఎంబీ నుండి రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందని, అటవీ ప్రాంతం దగ్గరలోని గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని, ఎవరైనా అడవిలోకి వెళితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని డీఎఫ్ఓ చంద్రశేఖర్ మీడియాకు తెలియజేశారు. హై స్కూల్లో చదువుకున్నాం, ప్రభుత్వ పాఠశాలలు, పేదింట్లోంచి వచ్చిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడు తల్లిదండ్రుల మీద భారం పెట్టద్దు. వీలైనంత వరకు తల్లిదండ్రులకు భారం తగ్గించి వాళ్ళ కష్టాల్లో మీరు పాలు పంచుకోవాలి తప్ప వాళ్ళకి మీరు భారం కాకూడదు. కాబట్టి నేను ఎక్కడైనా చదువుకుంటాను, నన్ను మీరు గవర్నమెంట్ కాలేజీని చేరమని చెప్పండి తప్ప, ఇక మా ఫ్రెండ్స్ వెళ్ళి నారాయణలు చేరారు, మా ఫ్రెండ్స్ చైతన్యలు చేరారు, నువ్వు డబ్బులు కట్టుండి నేను ఇంకా బాగా చదివి ఉండేవాడిని, చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు. ఇప్పుడు వచ్చారు కదా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు జిల్లా ఫస్ట్ వచ్చిందంటే దాని అర్థం చదువుకునేటటువంటి విద్యార్థికి శ్రద్ధ ఉంటే ఎక్కడైనా చదువుతాడు తప్ప ఏదో నారాయణకు వెళ్ళినంత మాత్రానో. కొంతమంది అడుగుతారు మద్రాసుకు పోయి ఇంజనీరింగ్ చదువు, మద్రాసులో చదవబడి ఇక్కడ జగన్స్లో చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అర్థమవుతుందా? సో దే షుడ్ బి ఎ గుడ్ స్టూడెంట్, నాట్ ఎ గుడ్ కాలేజ్ ఆర్ నాట్ ఎ గుడ్ స్కూల్. కాబట్టి టీచర్లు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని విద్యార్థుల్ని ఒక భవిష్యత్తు. కాబట్టి ఎందుకంటే టీచర్లు అందరినీ అనలేం, కానీ కొంతమంది ఎందుకో ఆ వృత్తి పట్ల గౌరవం తగ్గుతుంది. ఈరోజు ఒక టీచర్ అయితే, నేను కొంతమంది పేర్లు చెప్పకూడదు, కొన్ని ఊర్లలో నా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఉదయం వచ్చి కూర్చొని ఫోన్ ఇది ఏ విధంగా ఉంటున్నారు. ఆ పిల్లల్ని పట్టించుకోవట్లేదు కొన్ని పాఠశాలలు. దానివల్లే రిజల్ట్స్ అవుట్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంది కొన్ని స్కూల్స్లో. దాని మీద కూడా దృష్టి పెట్టి మార్నింగ్ నేను ఎంఈఓ గారితో కూడా మాట్లాడాను. మండలంలో ఏ సబ్జెక్ట్స్లో ఎక్కడెక్కడ తక్కువ వచ్చే కొంత అనాలిసిస్ చేసి దృష్టి పెట్టమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి విద్యకు సంబంధించినంత వరకు, ఈ మండలానికి సంబంధించినంత వరకు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఖచ్చితంగా ప్రతి పేద విద్యార్థులకి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే వీలైనంత వరకు కూడా సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరూ కూడా జాయిన్ అయిపోంటారు కాలేజ్లో. ఇందులో ఈ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయిన చేతులు ఎత్తితే ఒకసారి చూస్తాను. ఇక్కడ ఈ కాలేజీలో అంటే ప్రభుత్వ పాఠశాల ఈ మండలంలో చదువుకొని ఈ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ చేరిపోయినట్టున్నారు. సో ప్రైవేట్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజ్కి తేడా సార్ చాలా చెప్పారు, కానీ నేనైతే ఒక ముక్కలు చెప్తా. బావిలర్ కోడికి నాటు కోడికి ఉన్నంత తేడా ఉంటుంది. సో బావిలర్ కోడిని ఏంటంటే అక్కడే కూర్చోబెట్టి మేత అక్కడే వేసి వాళ్ళు అక్కడే పెంచి పెద్ద చేస్తారు. నాటుకోడి ఏంటంటే తిరిగి కష్టపడి ఏదో అంత తిని అది పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే సమాజంతో బంధం తెగిపోతుందో ఒక విద్యార్థికి, ఆ విద్యార్థి ఆ సమాజానికి ఉపయోగపడడు. సో సమాజానికి ఉపయోగపడని విద్యార్థి, లక్ష్యం లేనటువంటి మనిషి, ఇవి రెండు కూడా వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి సమయాభావం అయితే నేను ఎంత మాట్లాడుకోవాలన్నా కూడా ఈరోజు విద్యకు సంబంధించి నేను సర్పంచ్ని అయ్యాను. సర్పంచ్ అయ్యడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్లో సీట్ వచ్చేటప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ లేదు. మా ఫాదర్ని ఫీజు కట్టమంటే అంత డబ్బులు నేను కట్టలేను. దాని తర్వాత నేను మళ్ళీ పాలిటెక్నిక్ రాసి డిప్లొమా జాయిన్ అయ్యి గూడూరులో సెరమిక్ కాలేజీలో డిప్లొమా చదువుకొని దాని తర్వాత నాకు మళ్ళీ జాబ్ తెచ్చుకొని ఒరిస్సాలో టాటా కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్కి వెళ్ళాం అసిస్టెంట్ ఇంజనీర్గా. టాపర్స్ని తీసుకెళ్ళి వాళ్ళని సాది ఆ ర్యాంకులు తెచ్చి ఆ ర్యాంకుల మీద వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు తప్ప వాళ్ళు ఏదో సమాజానికి కానీ లేదనుకుంటే మీ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడా కూడా మంచి కాలేజ్ అనేది ఉండదు, మంచి స్టూడెంట్ ఉండాలి. మంచి స్టూడెంట్ ఎక్కడున్నా కూడా చదువుకోవాలి. ఒకప్పుడు మాకు పాఠం అంటే టీచరే చెప్పాలి. ఈరోజు మీ ఇంట్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీకు గూగుల్లోకి వెతికితే దానికి సంబంధించిన నోట్స్ కావచ్చు, పీడిఎఫ్లు కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్నీ ఉంటున్నాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చినా మొబైల్ ఫోన్ని అందుకు ఉపయోగించుకోమంటే అది తప్ప మిగతా వాటికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా భవిష్యత్తులో మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడాలి. తిరిగి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేయాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా జన విజ్ఞాన వేదికకి సంబంధించినంత వరకు కూడా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఈ మండలంలో పూర్తిగా రేపు సైన్స్ దినోత్సవాన్ని కావచ్చు, వీళ్ళకి కొంచెం ఫండ్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా దీన్ని మరింత మెరుగ్గా ఈ మండలం అంతా కూడా విస్తరించి ఈ కార్యక్రమాన్ని చేసేదానికి ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ఏదైతే ప్రిన్సిపాల్ గారు అడిగారో ఇక్కడ ఒక మైక్, వైర్లెస్ మైక్, దానికి సంబంధించిన 20-25 వేలు ఎంత అవుతుందని చెప్పారు. దాన్ని ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ నేను కొని పంపిస్తాను. కాలేజీకి సంబంధించి ఏదైతే లేదని చెప్పారో. ప్రజా సైన్స్ అనేటువంటిది మామూలు పుస్తకాలు మనం చదువుతాం. ప్రజా సైన్స్ అనేటువంటిది ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో 1988వ సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పడింది.
అప్పటి నుంచి ఈ మండలంలో కానీ తర్వాత జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో రకాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సైంటిఫిక్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో విషయాలు పోరాటాలు చేసింది, దాని మీద చైతన్యం చేసి ఒక మంచి పేరు ప్రజా సైన్స్ అనేటువంటి ఉద్యమం జన విజ్ఞాన వేదిక అనేది ఈ జిల్లాలో రాష్ట్రంలో అంతా కూడా దేశంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా దీంట్లో ఉండి పనిచేసేటువంటి సంస్థగా దీని పేరు. డాక్టర్ విజయ్ కుమార్ గారు, బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా, విజయ్ కుమార్ డాక్టర్ గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన సర్వీసు కృష్ణాపట్నంలో పోర్టులో బీబీసీ ఫ్యాక్టరీ పెట్టబోయేది 1.5 సంవత్సరం. అంతకంటే తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి ఫ్యాక్టరీని ఆడ పెట్టడానికి ప్రయత్నం చేశారు కృష్ణాపట్నంలో. అప్పుడు చాలా ఉద్యమాలు చేసి ప్రజా సంఘాలంతా కూడా ఇక్కడ దాన్ని ఆపుకోవడం జరిగింది. అలాంటి ఉద్యమాల్లోనే మీ కాలేజీ కూడా ఒక ఉద్యమం జరిగింది, మీకు తెలుసో లేదో కానీ. మీ కాలేజీలో ఉన్నటువంటి మీ కాలేజీ ఇక్కడ జూనియర్ అక్కడ ఉండేది, హై స్కూల్లో ఉండేది. అప్పుడు మీ సైన్స్ గ్రూపులను ఎత్తేసారు. ఈ కాలేజీ రావాలని చెప్పి మేము విద్యార్థి దశ నుంచి మన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరం కూడా మాకు ప్రభుత్వం సైడ్ నుంచి ఒక జూనియర్ కాలేజీ ఉండాలా, మా కింద ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, పేద పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పి మేమంతా కూడా ఆ రోజుల్లో కృషి చేసాం. అందులో భాగం వచ్చింది కాలేజీ వచ్చిన తర్వాత గ్రూపులను తీసేసారు. సైన్స్ గ్రూప్ చేరిన తర్వాత అప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మొదలుకూరుకు వస్తే పేరెంట్స్ మీటింగ్ అంతా పెట్టి వాళ్ళందరిని కూడా తీసుకొని పోయి విద్యార్థులు అందరిని పెట్టి అడిగితే రామనారాయణ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం కారుపై పెద్ద పులి దాడి చేయడంతో కారు ప్రమాదానికి గురైందనే సంఘటనకు సంబంధించి జిల్లా అటవీ శాఖాధికారి చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించి ఘటనపై వివరణ ఇచ్చారు. అనిమల్కి ఏం కాలేదు, ఏం చనిపోలేదు. బట్ కార్ ఎలాగా పెద్దపులి బద్వేలు నెల్లూరు రోడ్లో NH-67లో కేఎన్పల్లి బీటు సమీపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఈ క్లారిఫికేషన్లో ముఖ్యంగా అంటే అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ మా నెల్లూరు అటవీ ప్రాంతంలో ఆల్రెడీ లాస్ట్ సెప్టెంబర్లో ఒక పెద్దపులి మనకు ఆల్రెడీ ఉంది. అది సేఫ్ కండిషన్లోనే ఉంది. బట్ ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్లో పెద్దపులి అనే ప్రెస్లో అన్నింటిలో వచ్చిన తర్వాత ఆ వెహికల్లో దాని యొక్క డ్యామేజ్ అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోకి అందరికీ కూడా కారు వల్ల పెద్దపులి వల్ల కారుకి అంత పెద్ద డ్యామేజ్ అనేది పెద్ద క్వశ్చన్ వచ్చింది. సో దీన్ని క్లారిఫికేషన్ ఇచ్చేదంటే పెద్దపులి యొక్క డ్యామేజ్తో కారు అనేది పూర్తిగా కాకపోయినా ఆ యొక్క బంపర్ అండ్ ఆ యొక్క బ్యానెట్ ఈ 2 ఇష్యూలు సైడ్ ఈ 3 పార్ట్లు మీకు చెప్పగలను. మెయిన్గా వచ్చి ఈ బంపర్ అనేది ఐరన్తో బాగా స్టాండర్డ్గా 118 సెంటీమీటర్స్ లెంగ్త్తో ఉండేది, 4 సెంటీమీటర్స్ థిక్నెస్తో ఉన్నటువంటిది, 11 సెంటీమీటర్స్ విడ్త్తో ఉన్నటువంటి ఒక బంపర్. ఈ బంపర్ సంబంధించి చాలా హార్డ్గా ఉంది. దాన్ని పరిశీలిస్తే అది వి షేప్లో కనెక్ట్ అయి ఉన్నది. అది ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే అనిమల్కి సంబంధించింది మాత్రం కాదు. అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి దాన్ని వచ్చి ఇక్కడ దాన్ని అనిమల్ వల్ల ఇంత డ్యామేజ్ అయినది రాంగ్. సో అది ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా కానీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్. గ్రౌండ్ లెవెల్ నుంచి 39 సెంటీమీటర్స్ హైట్ వరకే ఇది ఉంది. అది ఏమంటే లెగ్స్కి డ్యామేజ్ జరగాలి. లెగ్స్ డ్యామేజ్ చేస్తే అనిమల్ అక్కడక్కడే కుప్పకూలాలి. అటువంటిది ఏం జరగలేదు. సో సైడ్ ఇంకా బ్యానెట్కి సంబంధించింది పైన చూస్తే అది జస్ట్ ఒక థిన్ లేయర్ ఉన్నటువంటి బ్యానెట్. అది జస్ట్ టచ్ చేసినా కూడా అది ఆ పెయింట్ అంతా కూడా ఇదవుతూ ఉంది. సో అది అంత హార్డ్ కూడా కాదు. ఎనీ పర్సన్ ఎవరైనా చూసి, నేను కూడా టచ్ చేసి చూశాను, ఇట్ ఈస్ థిన్గా ఉంది కాబట్టి ఇష్యూ టచ్ చేసినా కానీ అనిమల్ లేదని టచ్ చేసినా కూడా అది బెండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సైడ్ ఆఫ్ ది డ్రైవర్ టైర్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కూడా టచ్ చేస్తే ఫైబర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అది కూడా స్కోప్ ఉంది. బట్ వైరస్ ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ ఉన్నటువంటి ఏదైతే ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు, పెద్ద పుల్లి కాదు. ఇది ఓల్డ్ వన్. డ్రైవర్ యొక్క ఒపీనియన్ అంటే లాస్ట్ 6 months బ్యాక్ వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు.
వాడు పర్చేజ్ చేసినప్పుడు ఇది కవర్ అతను ఈ బ్యానెట్తో దీన్ని కవర్ చేసి కప్పు పుచ్చాడు. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి. రిగార్డింగ్ అక్కడ ఉంటే వెహికల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి డ్యామేజ్ ఏం జరగలేదు. వాళ్ళు చెప్పే దీని ప్రకారం అయితే పూర్తిగా టైగర్ని చూశారా అంటే చూడలేదు అంటున్నారు. ఏదో పార్ట్ వరకు చూసే డ్రైవర్ నేను ముఖంగా పులి బొమ్మలు కూడా చూపించాం. వాళ్ళు ఇది అవునా కాదు సార్, నేను అయితే ఓన్లీ బ్యాక్ చూశాను అంటాడు. సో ఇవన్నీ కూడా ఇది కాదు. ఇంకొక అతను అడిగితే సార్ వెనకాల చార్లు ఉన్నాయట అంటాడు. మొత్తం పులి అంతా నేను చూడలేదు సార్ అంటాడు. సో ఏమైనా అఫ్రైడ్ అంటే భయంతో ఏమన్నా అతనేమన్నా చెప్పి తర్వాత రోడ్డులో అటు చారల్లో చూసినప్పుడు మట్టి బురద అంతా ఉంది. వెహికల్ కూడా మట్టి బురద ఉంది. ఒకవేళ అనిమల్కి ఏదన్నా బురదలో నుంచి వచ్చినట్టే ఫ్రెష్గా దానికి అటాచ్ ఉంది. ఆ యాంగిల్లో కూడా చూసాం. ఆ మట్టితో మొరకల్లో ఉన్నటువంటి స్మాల్ హెయిర్స్ ఆల్రెడీ కలెక్ట్ చేశాము. అది సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ కోసం పంపించాం, హైదరాబాద్ పంపిస్తాం. సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. నెక్స్ట్ అనిమల్కి సంబంధించి ఎస్టర్డే అంతా కూడా కోమింగ్ ఆపరేషన్ చేసాం. దానికేమైనా డ్యామేజ్ అయిందా, దానికి ఏమైనా ఉందంటే అటు చూస్తే ఎక్కడ కానీ అడవిలో కానీ రక్తం మరకలు ఎక్కడ కానీ లేవు. కొన్ని అక్కడ అన్ని చిరుతపుళ్ళు, పెద్ద పుళ్ళు, అన్ని పగ్మార్స్ చాలా ఉన్నాయి, జింకలు అన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని మేము కలెక్ట్ చేసిన వాటిలో ఇప్పుడు ఒక పగ్మార్క్ తీసుకొని మీకు ఇంతకుముందు చూపించినట్టు ఒక పగ్మార్క్స్ కలెక్ట్ చేసినట్టు అది మా పెద్ద పులి అనేది మేము డిసైడ్ చేసుకున్నాం. సో తర్వాత ఏంటంటే అది అంత డ్యామేజ్ అయిన తర్వాత వెహికల్కి అంత ఫోర్స్ కొట్టిన తర్వాత అనిమల్ మూమెంట్కి పోయే ప్రసక్తే లేదు. ఒకవేళ టచ్ చేసి ఉన్నా కానీ ఆ సైడ్ ఉండేది ఆ ఫైబర్ కనెక్టివిటీ దీంట్లో ఉండేది దానికి మిస్ అవ్వచ్చు, ఏదో యాక్సిడెంట్ జరగచ్చు. కానీ అనిమల్ అయితే లాస్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చూసిన దానికి యాజ్ అన్ అంటే 230 వరకు 4.5 కిలోమీటర్స్ రేడియస్లో అంతా తిరిగాం. విత్ డ్రోన్ కెమెరాతో అంతా కూడా సైంటిఫిక్గా చూసి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంది ఎంత అని కూడా సైంటిఫిక్గా మనం చూసి అవన్నీ చేస్తున్నాము. ఎక్కడ కానీ దాని ఆనవాళ్ళు లేవు. వాటర్ బాడీస్ కాడ కూడా ఏం లేవు. సో ఈ విధంగా ప్రొటెక్షన్లో మనం తీసుకుంటున్నాం. ఇంకా ఇది 1 వీక్ వరకు కంటిన్యూటీ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఏమంటే ఉన్నతాధికారుల వరకు మా పీసీఎఫ్ గారు, హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ చిరంజీవి చౌదరి సారు, ఏకే నాయక్ సారు, మాకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సిసిఎఫ్ గారు శ్రీనివాస రెడ్డి గారు అండ్ శాంతిప్రియ మేడం అడిషనల్ పీసీఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మేడం గారు కూడా దీనికి గైడ్లైన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ ఎలా చేయాలి, ఎలా సైంటిఫిక్గా చేయాలి, ఏ విధంగా గైడెన్స్ మన స్టాఫ్కి మాకు అందరికి కూడా ఇస్తే దాన్ని మనం వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు మేము తీసుకున్నటువంటి పగ్మార్స్ ఏదైతే ఉన్నాయో అవి పెద్ద పులికి సంబంధించిన పగ్మార్స్. మేము ఫర్దర్ దీన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఎలాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మెయిన్గా ఇది ఎక్కువగా వైల్డ్ లైఫ్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, శాస్త్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇవి వాళ్ళ సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇవి వాళ్ళ సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.